యాక్చువల్లీ మీరు మొత్తం కూడా బాగా చేశారు. అంటే యానిమల్ చేయటము, తర్వాత లక్కీ భాస్కర్ చేయటం, హిట్, నాని గారు ఇలా వీళ్ళందరూ అంటే ఆయన నాని గారు అది ఆయన హిట్‌లో ఆయన చేయకపోయినా ఆ ప్రొడక్షన్‌లో మీరు చేశారు. అవును సార్. సో ఎలా అనిపించింది? ఈ ముగ్గురు నుంచి మీరు ఎట్లా ఇది వాళ్ళ నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్‌బ్యాక్? సార్ ముగ్గురికి ఒక కామన్ ట్రేట్ అయితే ఉంది సార్. వెల్కమింగ్‌గా ఉంటారు. మన అనుకునే దగ్గర తీసుకుంటారు. ఆళ్ళు ముగ్గురు స్టార్సే సార్. 'రణబీర్ కపూర్' గారు, 'దుల్కర్ సల్మాన్' గారు అండ్ 'నాని' గారు ముగ్గురు బిగ్ స్టార్స్ వాళ్ళు. ఆళ్ళెప్పుడు మేము స్టార్స్ అన్నట్టయితే బిహేవ్ చేయలేదు సార్. మన సినిమాకి ఏం చేయగలుగుతాం, సినిమాకి ఏం చేస్తున్నాము ఇంతే ఉంది. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి. అది వాళ్ళ దగ్గర ఇంకా దాని మించి మనం ఏం నేర్చుకుంటాం సార్. స్కిల్ అయితే మనం వెనక్కి కూర్చొని చూడటమే. ముగ్గురు దారుణంగా కష్టపడే మనుషులే. మేము స్టార్డమ్‌లో ఉన్నాం, మేము వస్తేనే ఎక్కువ అన్న మైండ్ సెట్టే లేదు వాళ్ళకి. ఏం చేయగలుగుతాం? చెప్పాలంటే వన్ వర్డ్‌లో మీరు ఏం చెప్తారు? మీరు ఆ జర్నీ అసలు నానన్న అంట సార్. నానన్న అంట. అంతవరకు నానన్న అంట అంతే. సో హీస్ ఎ హ్యూజ్ ఇన్స్పిరేషన్ అండి నాకు. మనకి అంటే ఇంట్లో పెద్దన్నలాగా నాకు. ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చారు. సంకల్పం గొప్పదైంది. సో అది చాలు సార్. ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ప్యారడైజ్ వస్తుంది కదా, మీరేమైనా చేశారా దాంట్లో ఏమన్నా? నేను పిలిస్తే వెళ్తాను సార్. ఓ సూపర్. ఏమో చెప్పలేము, సడన్గా పిలిస్తే వెళ్తాను సార్ తప్పకుండా. నాని గారితో అంటే ఇన్ ఆల్వేస్ రెడీ. ఆయన సినిమా సరదాగా ఓకే కొట్టరు ఆయన. సో ఇఫ్ దెర్ ఇస్ నాని గారు, దెర్ ఇస్ అ సినిమా విచ్ బ్లాక్ బస్టర్. టీజర్కేమో విశ్వక్సేను, తరుణ్ భాస్కర్ ఇలా తీసుకొచ్చారు. ఫస్ట్ ఏమో అడివి చేసి గారిని ఇలా తీసుకొచ్చారు. వీళ్ళందరి సపోర్ట్ మీకు బాగా లభించింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ లేదంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు? మీకు ఎలాగో ఆల్రెడీ ఇప్పుడు నాని గారు అంటే మీకు చాలా దగ్గర క్లోజ్. నాని గారా లేకపోతే రణబీర్ కపూర్ గారా? ఎవరు వస్తారు నెక్స్ట్? ఏం ప్లానింగ్ ఏం చేస్తున్నారు? చెప్తాను సార్. సంథింగ్ ఇంట్రెస్టింగే చూపిస్తాను సార్. ఐ మీన్ హ్యూజ్ బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ విత్ అస్. మీరే చూస్తారు. ఇంకా ఎంతో దూరం కూడా లేం మనం. సో మీరు ఎంజాయ్ చేస్తారు సార్. వావ్ అనుకుంటారు. అంతేనా? 100%. చెప్పండి.